సర్వేభ్యో నమస్కారః నమో నమః. మన ఇంట్లో గీతాపారాయణాన్ని తప్పకుండా చేసుకోవాలి జీవితంలో ఒకసారైనా. కాబట్టి గీతాపారాయణాన్ని చేసుకునే వాళ్ళు ఈ క్రింద సూచించిన నెంబర్లను మీరు సంప్రదిస్తే మేము ఇంటికి వచ్చి 3 గంటల సేపు 700 శ్లోకాల 18 అధ్యాయాల భగవద్గీతను మేము పారాయణం చేస్తాం. మీరు ఎవరు ఎక్కడ పారాయణం చేయాలంటే అక్కడ ఆ సమయానికి వచ్చి మేము పారాయణం చేస్తాం. దానికి తగినట్టుగా కొద్దిగా ఏదో దక్షిణ తీసుకుంటాం. కాబట్టి మీరు ఈ యొక్క గీతా పారాయణాన్ని మనందరం మన ఇళ్లలో చేసుకుందాం. భగవద్ అనుగ్రహాన్ని పొందుదాం. మనలో ఉండే ఒక నెగటివ్ శక్తిని తీసివేసి పాజిటివ్ భగవంతుడి యొక్క శక్తిని నింపుకోవాలంటే ఏకైక మార్గం గీతా పారాయణం మాత్రమే అని మనం చెప్పుకోవచ్చు. దీనికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. ఎక్కడైనా ఎవరైనా ఎందుకైనా చదువుకునే గొప్పనైన గీత శ్రీమద్ భగవద్గీత. అలాంటి గీతను మేమందరం కూడా ప్రచారం చేస్తూ భగవద్గీతను ఈ ప్రపంచమంతా ప్రతి ఇంట్లో గృహే గృహే గీత, గృహే గృహే సంస్కృతం, గృహే గృహే ముఖే ముఖే గీత, ముఖే ముఖే సంస్కృతం అనే నినాదంతో మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం. మీరందరూ కూడా ఈ గీతా కార్యక్రమంలో పాల్గొని మీరు ఇంట్లోనే కాదు దేవాలయాల్లో, కమ్యూనిటీ హాళ్ళల్లో, తర్వాత అపార్ట్మెంట్లలో, విల్లాస్లో ఎక్కడ అవకాశం లభిస్తే అక్కడ ఈ గీతా పారాయణాన్ని మనందరం చేసుకుందాం. గీత అంటే భగవంతుడి యొక్క శక్తి, గీత అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం, గీత అంటే భగవంతుడి యొక్క ఔషధం. కాబట్టి ఈ అమృతం గీత అంటే మనందరికీ సులభంగా సరళంగా దొరికే ఒక పరమౌషధం, పరమ మంత్రం, పరమ అమృతం. కాబట్టి ఇలాంటి అమృతాన్ని, ఔషధాన్ని మనం స్వీకరించే సమయం ఇప్పుడు మనకు ఆసన్నమైంది. గీతను మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఇంటింటా గీత అనే కార్యక్రమంలో ప్రతి ఇంట్లో భగవద్గీత పారాయణం చేస్తున్నాం. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట్లో భగవద్గీత పారాయణం చేసుకుందాం. సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి వచ్చి మీ ఇంట్లో కూర్చుంటుంది గీతా పారాయణం ద్వారా. కాబట్టి ఎక్కడైతే విష్ణు ఉంటాడో అక్కడ లక్ష్మి ఉంటుంది. కాబట్టి విష్ణువుకు సంబంధించిన గీత భగవద్గీత. కాబట్టి కృష్ణుడికి సంబంధించింది, విష్ణువుకు సంబంధించింది. తద్వారా లక్ష్మి మన ఇంట్లో వస్తుంది. శ్రావణ మాసంలో మనం ప్రతి ఇంట్లో భగవద్గీత పారాయణం చేద్దాం. మనకు కావాల్సిన అష్టైశ్వర్యాలను పొందుదాం. గీత ద్వారా సర్వ సుఖాలని, ఆనందాలని, ఆరోగ్యాలని, ఐశ్వర్యాలని పొందే ఒక గొప్ప సదవకాశం మీ ముందుకు రాబోతుంది. దయచేసి మీరందరూ కూడా ఈ కింద ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మెసేజ్ పంపి గీతా పారాయణం చేసుకోండి. ఈ అవకాశం మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. శ్రావణ మాసంలో చేసే గీత విశేష ఫలితాన్ని అందజేస్తుంది. కాబట్టి మనం ప్రతి ఇంట్లో గీతను పారాయణం చేద్దాం. భగవంతుడి యొక్క మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. జయ భగవద్గీత, జయ జయ భగవద్గీత. ధన్యవాదాలు సర్వే.